హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికి ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ గురించి చెప్తాను. తలస్నానం చేసినప్పుడు వాష్‌రూమ్ అంతా హెయిరే ఉంది. ఇంట్లో కూడా హెయిర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటూనే ఉంది. ఇలా చాలా మంది అంటుంటారు. హెయిర్ ఫాల్ మాత్రమే కాదు, మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలంటే మన దగ్గర సొల్యూషన్ ఉంది. బట్ దానికన్నా ముందు కొన్ని హెయిర్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. ఫస్ట్, హెయిర్ ఆయిల్ లేకుండా తలస్నానం అస్సలు చేయకూడదు. అలా చేస్తూ ఉంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. స్కాల్ప్ డ్రైగా అవ్వటం, హెయిర్ కూడా రఫ్‌గా, ఫ్రీజీగా అవ్వటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. తలస్నానం చేయకముందే జుట్టు చిక్కుతో ఉంటే పూర్తిగా తీసుకోండి. నార్మల్ కోంబ్స్ కాకుండా ఈ విధంగా పెద్ద గ్యాప్స్ ఉండాలి అండ్ పెద్ద పళ్ళు ఉన్న కోంబ్స్‌తోనే చిక్కుముళ్ళు తీసుకోవాలి. ఇలాంటి నార్మల్ కోంబ్‌తో చిక్కు తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మరింత చిక్కు పడుతుంది. దాన్ని తీయడానికి గట్టిగా దువ్వేస్తూ ఉంటాము. అప్పుడు హెయిర్ పై స్ట్రెస్ పడి హెయిర్ పాడైపోతుంది. ఇలాంటి పెద్ద గ్యాప్స్ ఉన్న కోంబ్‌తో చిక్కు తీసుకుంటే చిక్కుముళ్ళు త్వరగా పోయి హెయిర్‌ని డీటాంగిల్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. యూజువల్‌గా మీరు హెయిర్‌కి చిక్కు తీసుకున్నప్పుడు అది ఎక్కడో ఒక చోట ఆగిపోయిందనుకోండి. అంటే అక్కడ చిక్కు ఎక్కువగా ఉంది కాబట్టి మీ కోంబ్ అక్కడే ఆగిపోయింది. అప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే ఏంటిది రావట్లేదని కోపంగా గట్టిగా ఇలా అనేస్తూ ఉంటారు. సో, ఆ విధంగా అస్సలు చేయకూడదనమాట. మీకెక్కడైతే కోంబ్ ఆగిపోయిందో అక్కడ మీరు దువ్వెనతో మెల్లిగా ఇలా అనాలి. అంటే అది వెళ్ళిపోతుంది. సో, మీరు అనుకోవచ్చు మెల్లిగా అంటే అదెప్పుడు పోతుంది? అసలే చాలా స్ట్రాంగ్‌గా చిక్కుముళ్ళు పడిపోయాయని. అలా పడినప్పుడే మనం మెల్లిగా డీల్ చేయాలి. మీరలా కాకుండా ఇక్కడి నుంచి దువ్వుతూ వస్తారు. మళ్ళీ ఇక్కడ చిక్కు పడి ఉంటుంది. గట్టిగా అక్కడ ఆపేస్తారు. పదే పదే అదే చేస్తారు. ఇక్కడ నుంచి దువ్వుతారు. మళ్ళీ గట్టిగా ఇక్కడ ఆపేస్తారు. ఏంటిది రావట్లేదని మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో, మీరు హెయిర్‌ని ఎంత కష్టపెడితే అది తిరిగి మనల్నే ఎఫెక్ట్ చేస్తుందనమాట. సో, హెయిర్‌ని చాలా జెంటిల్‌గా ట్రీట్ చేయాలి. హెయిర్ ఆయిల్‌ని లైట్‌గా హీట్ చేసి స్కాల్ప్ అండ్ హెయిర్‌కి మసాజ్ చేస్తూ అప్లై చేయండి. సో, ఆయిల్‌ని హీట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే వేడిగా ఉన్న ఆయిల్ స్కాల్ప్‌కి బాగా అబ్జార్బ్ అయ్యి హెయిర్ రూట్స్ దాకా వెళ్తుంది. సో, ఆ వేడి వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. దీనివల్ల హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఆయిల్‌ని హీట్ చేసి అప్లై చేయండి. అందుకని మీరు భరించలేనంత వేడైతే చేయొద్దు. తలస్నానం చేసేటప్పుడు షాంపూని డైరెక్ట్‌గా హెయిర్‌కి అప్లై చేయకుండా వాటర్‌తో మిక్స్ చేసి యూజ్ చేయండి. సో, మీరే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. షాంపూని మనం తీసుకొని దాన్ని డైరెక్ట్‌గా చేత్తోటి ఇలా మనం తల మీద పెట్టేస్తే కెమికల్స్ కూడా ఎక్కువగా హెయిర్‌తో డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవుతాయి. సో, హెయిర్ కెమికల్స్‌తో డ్యామేజ్ అవుతుంది త్వరగా అండ్ హెయిర్ డ్రైనెస్ కూడా పెరుగుతుంది. సో, అందుకే కెమికల్ బేస్డ్ షాంపూస్, ఆయిల్స్ యూజ్ చేయడం కూడా తగ్గించండి. ఈ విధంగా వాటర్‌తో మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల షాంపూ కూడా ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది హెయిర్ అంతా గూడా. సో, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే వాటర్‌తో మిక్స్ చేసి యూజ్ చేయండి. చాలా మంది తలస్నానం చేసేటప్పుడు షాంపూ చివర్లో ఉంటుంది కదా! సో, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని దాంట్లో నీళ్లు పోసేస్తారనమాట. పోసి వెంటనే అప్లై చేసుకుంటే నో ప్రాబ్లమ్. బట్ దాన్ని స్టోర్ చేసి పెడతారు. సో, నెక్స్ట్ టైమ్ హెడ్ బాత్ అప్పుడు వాడటం అలా చేస్తూ ఉంటారు. సో, అలా చేయకండి. ఎందుకంటే ట్యాప్ వాటర్‌లో మనకి అంత హార్డ్ వాటర్ ఉంటుంది. సో, అది మనకి మంచిది కాదు. సో, బేసిక్‌గా మన స్కాల్ప్‌కి సూట్ అయ్యే విధంగా పీహెచ్ లెవెల్స్‌ని అరేంజ్ చేస్తూ వాళ్ళు షాంపూస్‌ని తయారు చేస్తారు. ఆ స్టోర్ అయిన హార్డ్ వాటర్ నుండి మైక్రోబ్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఈ పీహెచ్ లెవెల్స్ అన్నవి కూడా బ్యాలెన్స్ తప్పుతాయి. సో, మీ షాంపూని పాడు చేసేస్తుంది. సో, దానివల్ల మీరది అప్లై చేసుకుంటారు కాబట్టి మీ హెయిర్ కూడా పాడవుతుంది. హెయిర్ టిప్స్ చెప్పడం మాత్రమే కాదు, ఏ టిప్ ఫాలో అవ్వడం వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుందో కూడా నేను మీకు చెప్పాను. సో, మన దగ్గర 50+ హెర్బ్స్‌తో తయారు చేసిన ఆయిల్ అండ్ షాంపూ ఉంది. సో, దీన్ని యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. హెయిర్ ఫాల్ తగ్గుతుంది. డాండ్రఫ్ కూడా రెడ్యూస్ అవుతుంది. న్యూ హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్ లేని చోట కూడా కొత్త హెయిర్ వస్తుంది. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్‌గా అవుతాయి. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ క్లిక్ చేసి బై చేయండి. అండ్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశాను చూడండి. టిప్స్ మాత్రమే కాదు, ఒక మంచి ప్రొడక్ట్ కూడా సజెస్ట్ చేసేసాను. ఇలాంటి యూజ్‌ఫుల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్ అప్డేట్స్ మీరు రెగ్యులర్‌గా పొందాలి అంటే 9032101548 అనే నంబర్‌ని సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ హాయ్ అని మెసేజ్ చేయడం మర్చిపోకండి. మీరు మెసేజ్ చేయకపోతే మీరొకళ్ళు ఉన్నారన్న విషయమే నాకు తెలియకుండా పోతుంది. అప్పుడు నేను మీకు ప్రొడక్ట్స్ అన్నీ పంపిస్తూ ఉంటాను. దాంట్లో లింక్స్ కూడా ఉంటాయి. మీరు క్లిక్ చేసి బై కూడా చేయొచ్చు. మీకున్న స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక మంచి ప్రొడక్ట్ మీకు సజెస్ట్ చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్న 50+ హెర్బ్స్ హెయిర్ ఆయిల్ లింక్‌ని క్లిక్ చేసి బై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.